ఆకాశ కోరి ప్రేమ కవి. ఏమైంది? గోరింటకు చెరిగిపోయిందా? అయ్యో ఐ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఇలా చూసావులే గానీ ఇంకా డాన్స్ ఆడు. ఓ చూసేస్తుంది మేకప్ అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజేమో మన వర్షిని స్కూల్లో యాన్యువల్ డే. సో తనేమో తకిడి తకిడి భరతనాట్యం ఆడబోతుంది. అదే 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 ఇదే ప్రాక్టీస్ చేయడానికి తనని స్కూల్ కి తీసుకెళ్తున్నాను నేనే పక్కన ఉండి. ఎందుకంటే గ్రౌండ్ ఇంకా స్కూల్ ఏమో చాలా వేరు వేరు ప్లేసెస్ లో ఉంది. సో గ్రౌండ్ కి నేనే తీసుకువెళ్లి తన ప్రాక్టీస్ సెషన్ స్టేజ్ మీద ఏ పొజిషన్ రిహార్సల్ అవును స్టేజ్ లో ఏ ప్లేసెస్ లో నించోవాలి అనేది నేను తనకి నేర్పిస్తాను. నేర్పించిన తర్వాత మళ్ళీ నాకు మేడం గారికి మేకప్ నేనే చేయాలి గైస్. అదే యాక్చువల్ గా టాపిక్, వీడియో టాపిక్ ఏంటంటే తనకి మేకప్ నేనే చేయబోతున్నాను. అది కూడా ఇంట్లోనే. మామూలుగా అయితే అందరూ డబ్బులు ఇచ్చి స్కూల్లో చేయించుకుంటున్నారు. మేము డబ్బులు ఇచ్చి ఇంట్లో చేయించుకుంటున్నాం. మేకప్ కోసం డబ్బులు ఇచ్చి మరీ మేము ఇంట్లో చేసుకుంటున్నాం. మన వర్షిని అంటే అడగలేదన్నమాట. కాస్ట్యూమ్స్ తో ఇచ్చినప్పుడు మేకప్ కి మరి కట్ చేసుకోవాలి కదా మ్యామ్ అని అడగమంటే అడగలేదని. సో దానివల్ల ఇంక మనం ఇప్పుడు ఏం చేయలేము. సో నేనే వర్షినికి మేకప్ చేయబోతున్నా. చేయడానికి నేను మళ్ళీ దానికి కాంటోర్ ప్యాలెట్ కూడా కొనుక్కోవాలి. ఎందుకంటే తనకి డార్క్ స్పాట్స్ అన్ని అదేమంటారు కలర్ కరెక్టర్ అది కొనుక్కొని రావాలి. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి వర్షిని ప్రాక్టీస్ చేయించి నేను మళ్ళీ వచ్చి తనకి మేకప్ వేస్తాను. సో ఇప్పుడైతే మేము బయలుదేరబోతున్నాము. తన డాన్స్ అవన్నీ మీకు చిన్న చిన్న షార్ట్స్ పెడతాను. ఇక్కడ చూడండి తను భరతనాట్యం డ్రెస్ లో ఇలాగే ఉంది అండ్ తన స్టేజ్ లో ఇలా ప్రాక్టీస్ చేస్తుంది. ఇవన్నీ మళ్ళీ వ్లాగ్ లాగా లాస్ట్ లో మీకు పెడతాను. ఇప్పటికి జస్ట్ చిన్న చిన్న శాంపుల్ మీకు లాస్ట్ లో వర్షం ఎలా రెడీ అయింది అన్నది చూపిస్తున్నాను అంతే. సో ఇప్పుడైతే మేము స్కూల్ కి బయలుదేరిపోతాము. రిహార్సల్ ఫినిష్ చేసుకొని మళ్ళీ వస్తాము. ఈ బ్యాగ్ లో ఏమో వర్షిని వాటర్ బాటిల్ ఇంకా స్నాక్స్ ఆడే ఒక గంట సేపటికి అరగంట సేపటికి రా. హలో గాయ్స్, నేను స్కూల్ కి వెళ్ళేసి వచ్చేసా. సౌందర్యమో నన్ను కిందే దింపేసి కలర్ కరెక్టర్ కొనడానికి వెళ్ళింది. అంతలోపు నేను ఈ పిచ్చి జుట్లు అవి సరి చేసుకుని కొంచెం నీట్ గా వీడియో కోసం కూర్చోమంది నన్ను మేకప్ చేసి రెడీ చేయడానికి. అది రెడీ అవ్వకపోతే మళ్ళీ నన్ను అరుస్తుంది. సో నేను రెడీ అయిపోతా. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసా. ఇప్పుడు హెయిర్ స్టైల్ మార్చేద్దాం. ఫ్రీగా మేకప్ వేసుకోవడానికి ఏ హెయిర్ స్టైల్ అయితే బాగుంటుందో నా సిగ్నేచర్ హెయిర్ స్టైల్ వేసుకోబోతున్నా. ఓకే, ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోతా. ఈ ఫేస్ వాష్ మీకు అందరికి కూడా తెలిసి ఉంటది అనుకుంటా. మీరు కూడా యూజ్ చేసి ఉంటారు. ఎందుకంటే సౌందర్య టీనేజ్ టైంలో ఇవి ఎక్కువ యూజ్ చేసేది. ఇంత ట్యూబ్స్ అవి కొనుక్కొని యూజ్ చేసేది. సో నేను కూడా ఇప్పుడు ఈ ఫేస్ వాష్ యూజ్ చేయబోతున్నా. ఇంకేదో కాదు, హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. దీన్ని 100% నేచురల్లీ డిరైవ్ నీమ్ తో చేశారు. ఇది పింపుల్ కాసింగ్ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. ఇది యూజ్ చేస్తే పింపుల్స్ రెడ్యూస్ అవుతాయని క్లినికలీ ప్రూవ్ అయింది. ఆల్సో ఇట్స్ సోప్ ఫ్రీ. జెంటల్ గా ఇంప్యూరిటీస్ ని క్లెన్స్ చేస్తుంది. ఖచ్చితంగా మనం అందరం ఈ ఫేస్ వాష్ ని యూజ్ చేసే ఉంటాం. మీరు యూజ్ చేసారా? కమెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇంకా హిమాలయ వెబ్సైట్ లో ఉంది. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అబ్బా ఎంత ఫ్రెష్ గా ఉందో ఫేస్ వాష్ చేసుకున్నాక. ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటా. మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని సౌందర్య వచ్చేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత భరతనాట్యానికి రెడీ అయిపోతాగా. కూర్చోమ్మా నువ్వు ఇప్పుడు. వాడు కూడా స్టే ట్యూన్డ్ అన్నాడు. ఏంటని బాధ ఏంటి బానే కూర్చున్నాడు చూడండి ఎలా కూర్చున్నాడు వీడు. ఏం కావాలి? ఓహో అది కావాలా ఆడికి. సో ఫస్ట్ అయితే నేను ఈ ప్యాలెట్ తో వర్షిని ఫేస్ ని కలర్ కరెక్ట్ చేస్తున్నాను. చూసారా ఎలా చేస్తుందో? అందుకే తన్నులు తింటది వర్షిని నా చేతుల్లో. ముక్కు షార్ప్ గా ఉంటది భరతనాట్యం డాన్సర్స్ కి. తెలుసు, నీకు లేదు కదా. చేస్తానులే. షార్ప్ చే ముక్కు చేస్తా నాగు. షార్ప్ షార్ప్ గా లేదని నాకు తెలుసు. చూసారు కదా వర్షిని అయితే ఒక ప్లేస్ లో ఉండలేకపోతుంది. అలా కదులుతూనే ఉంది. నాకు అందుకే వర్షిని కొట్టాలనిపిస్తుంది. కొడితే మీరు అడుగుతారు. ఆకాశ కోరి ప్రేమ కవి కవి కవిత. ఇప్పుడేమో నేను సెట్టింగ్ పౌడర్ తో కొంచెం బేక్ చేస్తున్నాను. కనుమి నీకెందుకే ఇవన్నీ? చేయించుకుంటున్నావా? సైలెంట్ గా చేయించుకో అంతే. నీకు అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. నేర్చుకుంటే మళ్ళీ నువ్వెప్పుడైనా ఆడేటప్పుడు. అబ్బా నేను ఆడేటప్పుడు మన వర్షిని నాకు మేకప్ చేయడానికి బదులు ఏంటది పిండిలా పడుతుంది? బేకింగ్ కోసం పుట్ట.
నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలా? నేను తీసుకెళ్ళమన్నా ఈ ఫ్యాన్. నేను అడిగేటట్టు సరిగ్గా అడుగు, అర్థమైందా? ఇక్కడైతే నేను వర్షినికి చాలా కేర్ఫుల్ గా ఐబ్రోస్ గీస్తున్నా, ఎందుకంటే వర్షినికి చిన్న ఐబ్రోస్ లో ఉంటాయి. తన ఐబ్రోస్ చేయడం అంటే చాలా కష్టం. యాక్చువల్లీ సౌందర్య ఇస్ మల్టీ టాలెంటెడ్. ఐలైనర్ పెట్టు. నువ్వు ఆగు. బ్రష్లు అన్ని బోల్డ్ బ్రష్లు యూజ్ చేస్తాను నీ మేకప్ కోసం. వచ్చాక అన్ని కడిగి పెట్టు, అర్థమైందా? వచ్చాక నేను స్లీపు లేదు, గీపు లేదు, బ్రషెస్ అన్ని కడిగి. ఇప్పుడు చూసారంటే ఇదే ద ట్రిక్కీయెస్ట్ పార్ట్ ఎవర్, వర్షిని ఐబ్రోస్ ని డ్రా చేయడం. నాకు మామూలుగా ఐబ్రోస్ అంత పర్ఫెక్ట్ గా డ్రా చేయడం రాదు, బట్ చేస్తాను. వర్షిని ఐబ్రోస్ అయితే కష్టమే. చూడండి ఇప్పుడు. పాత సినిమాల్లో విలన్స్ ఉంటారు కదా, ఏది చూపించు. బాగుంది ఐ ఎక్స్ప్రెషన్స్. ఇలా ఇలా ఉండాలి ఏంటి ఇంత వేసుకోరా షించాన్ లాగా? నేను అదే చూద్దాం చూసినట్టుగా ఉంది. నేను ఐబ్రోస్ స్టార్ట్ చేయడానికి ముందు షిన్షాన్ లేకూడదు వర్షినికి ఐబ్రోస్ అనుకున్నా, బట్ అలా అమ్మిపోయింది. మళ్ళీ ఆ ఐబ్రోస్ రిమూవ్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి వేసాను. ఇప్పుడు కొంచెం పర్లేదు, థిన్ గా వచ్చాయి. ఇప్పుడు నేను ఐ షాడో స్టార్ట్ చేసేస్తున్నా. కళ్ళు ఇప్పుడు నేను బ్లష్ చేస్తున్నా. బ్లష్ చేసిన తర్వాత అయితే మనకు ఆల్మోస్ట్ మేకప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా అంతే. ఏది హైలైట్ వేస్తా లాస్ట్ లో, అది వేస్తేనే ద లాస్ట్ ఫైనల్ టచ్ ఇచ్చినట్టు. లిప్స్టిక్ వేయాలి, లిప్ లైన్. ఇప్పుడు లిప్స్టిక్ పెడుతున్నాడు వర్షినికి. కొంచెం భరతనాట్యంకి లిప్స్ పెద్దగా అంటే అవుట్ లైన్ చేస్తేనే బాగుంటది. కళ్ళు అంతా పెద్దగా ఉంటుంది, తర్వాత మూతి మాత్రం చిన్నగా కనిపిస్తుంది. బాగుంది లిప్స్టిక్. ఓకే. ఓ బాగున్నానే, నేనులాగే లేనే. నేను ఎంత అందంగా ఉన్నానేనా? అంతా ఈ చేతుల మహిమ అంతే. గైస్ చూసారు కదా వర్షిని మేకప్. కొంచెం నేను ఐస్ మీద గ్లిటర్ వేద్దాం అనుకున్నా, అండ్ హైలైటర్ ఇంకా వేయలేదు. వేసేసి చూద్దాం ఎలా ఉందో ఫైనల్ లుక్. సో ఇక్కడైతే స్కూల్ కి వచ్చేసిన తర్వాత వర్షిని సారీ కట్టుకుంది, అండ్ బొట్టు అయితే అక్కడ మేకప్ ఆర్టిస్ట్ తో పెట్టించుకుంటుంది, ఎందుకంటే అందరిలాగే పెట్టుకోవాలి కాబట్టి బొట్టు. సో ఫైనల్ అవుట్కమ్ ఇలాగే ఉంది. అండ్ జ్యువెలరీస్ అవి వేసుకున్న తర్వాత మన వర్షిని ఇలాగే ఉంది. పారాయిని పెట్టారు, బట్ చెరిగిపోయింది తనకి స్వెట్టింగ్. అదే పాపం అలా ఫీల్ అవుతూ ఉంది. చూడు మొత్తం ఎలాగ స్ప్రెడ్ అయిపోయిందో అని. తర్వాత వాళ్ళకి గజ్జలు ఇచ్చారు. చూసారు కదా వర్షిని గజ్జలు వేసుకొని ఫస్ట్ టైం. సో కాపీ రైట్ పడుతుంది కాబట్టి వర్షిని ఆడిన పాట అయితే నేను ఇప్పుడు పెట్టట్లేదు. ఇక్కడ అమ్మని చూసారు కదా, అమ్మ వర్షిని ఇలా చూసి ఓ ఖుష్ అయిపోయింది. వర్షినికి మేకప్ ఎలా వేసానో కమెంట్ చేయండి గైస్. ఈ జడ్లు అవన్నీ స్కూల్లోనే వేశారు. సో ఇప్పుడు ఇప్పేసి అన్ని ఇచ్చేయాలి వాళ్ళకి. యాక్చువల్లీ ఒక ఈవినింగ్ 6 o'clock కి స్టార్ట్ అవుతుంది అనుకున్నాము, బట్ సడన్ గా 4 o'clock కి కాల్ చేసి సౌందర్య ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అనగానే నేను అసలు ఏమీ రెడీ అవ్వకుండా అలా డ్రెస్ మార్చుకొని అలా వచ్చేసాను. ఇంకా ప్రోగ్రామ్ అయిన తర్వాత మొత్తం ప్యాకప్ చేసుకున్నాం. బాగా అన్ని చిప్స్, స్నాక్స్, డ్రింక్స్ అన్ని కొనేసి ఇచ్చాడు వర్షినికి, టయర్డ్ అయిపోతుంది అని. అండ్ ఆల్సో ఇక్కడ కూడా పెడుతున్నారు, బట్ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అంతే. నేనైతే టచ్అప్ కోసం కాంపాక్ట్ ఇంకా టిష్యూస్ అవి తీసుకొచ్చాను. వర్షిని మేకప్ ని అయితే చాలా మంది కాంప్లిమెంట్ చేశారంట. చెప్తుంది చూడండి. ఎవరు అడిగారు?
responsible for what happens. గైస్ వర్షిని డాన్స్ నచ్చిందా? కమెంట్ డౌన్ బిలో. బాయ్ గైస్, ఇష్కి ఆల్ చెప్పే. What happens to me